బీఎస్సీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి. దీంట్లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో అవకాశాలు ఎలా ఉంటాయంటారు? రకంగా చెప్పాలి అంటే అండి, బీఎస్సీ హోమ్ సైన్స్ అంటారు దీన్ని. దీని పేరు ఏంటంటే బీఎస్సీ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ హోమ్ సైన్స్ అని పిలిచారు. ప్రజెంట్ దాన్ని కమ్యూనిటీ సైన్స్ అని చెప్పేసి దాని పేరు మార్చారు. ఒకప్పుడు బీఎస్సీ హోమ్ సైన్స్ అనేవారు, ఇప్పుడు బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ అంటున్నారండి. అలాగే ఇందులో ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి కోర్సులు కూడా ఉంటాయి బీఎస్సీలో. అలాగే బీటెక్లో కూడా ఫుడ్ టెక్నాలజీ ఇలాంటివన్నీ కూడా ఈ కోర్సెస్ కాంబినేషన్లో ఉంటాయండి. ఇవి చదువుకున్నటువంటి వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే కనుక వీళ్ళకి కెరీర్లకు ఢోకా లేదు. అయితే 50% హౌస్ వైఫ్స్ కింద వెళ్ళిపోతారు అనుకోండి. కానీ ఈ కోర్స్ చేసినటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ జాబ్కి వెళ్ళొచ్చు, ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళాలంటే ప్రైవేట్ జాబ్స్లో మళ్ళీ కార్పొరేట్ జాబ్స్కి వెళ్ళాలంటే వాటికి వెళ్ళొచ్చు. అలాగే ఈ గవర్నమెంట్ జాబ్స్లో కూడా కొన్ని స్పెషలైజ్డ్ జాబ్స్ ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ ఉన్నాయి, వాటికి వెళ్ళొచ్చు. ఫారెన్లో ఉన్నటువంటి కెరీర్ అవకాశాలను కూడా వీళ్ళు అందుకోవచ్చండి. ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దామండి. వీళ్ళు సాధారణంగా నీట్ ఎగ్జామ్ రాస్తారు. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో లాస్ట్ ర్యాంకు అంటే ఇటు ఎంబీబీఎస్, నెక్స్ట్ బీడిఎస్ ఈ కోర్సులకు సీట్లు రానేటువంటి వారిని హోమ్ సైన్స్లో చేర్చుకుంటారు. హోమ్ సైన్స్ నీట్ ద్వారా కూడా. సో ఈ హోమ్ సైన్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ అండ్ న్యూట్రిషన్లోనూ, హోమ్ సైన్స్లోనూ, చైల్డ్ డెవలప్మెంట్లోనూ ఇవన్నీ నేర్పిస్తారండి. వీళ్ళకి ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే కేవలం ఇదే సబ్జెక్టు చదివినటువంటి వాళ్ళకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లుగాను, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ ఆఫీసర్స్ గాను వీళ్ళకి జాబులు ఇస్తారు. ఇది కేవలం బీఎస్సీ హోమ్ సైన్స్ లేదా కమ్యూనిటీ సైన్స్ చదివినటువంటి వాళ్ళకి. అలాగే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదువుకున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి మంచి అవకాశం అండి. దిస్ ఈజ్ ఫస్ట్ కెరీర్. సెకండ్ కెరీర్ వచ్చి ఏంటి అంటే ప్రైవేట్ జాబ్స్. ఈ ప్రైవేట్ జాబ్స్లో వీళ్ళు ఇండిపెండెంట్ కన్సల్టెంట్ కింద వీళ్ళు పని చేసుకోవచ్చు. న్యూట్రిషనల్ అండ్ డైటీషియన్. ఇప్పుడు మీకు మెనీ సెంటర్స్, వెయిట్ రిడక్షన్ సెంటర్స్ అని లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి జిమ్స్లోని, వీళ్ళందరూ న్యూట్రిషన్, దట్స్ ఏ ప్రైవేట్ జాబ్ అండి. డైటీషియన్ కింద కెరీర్, ఇండిపెండెంట్ కెరీర్ స్టార్ట్ చేయాలి. సో అంటే బీఎస్సీలోనే వస్తుందా సార్ ఇది కూడా? ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది బీఎస్సీలో వీళ్ళు చేయొచ్చు, లేదా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ 20 చేసినటువంటి వాళ్ళు ఈ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సబ్జెక్ట్ చదువుతారండి.